ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుని వాక్య గ్రంథంలో నుండి కొన్ని విషయాలను అధ్యయనం చేసేదానికి ముందు ఈ మాటను జాగ్రత్తగా గమనిద్దాం. గడిచిన 4 నెలలు కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలు కూడా ప్రభువు కాచి కాపాడి మే నెలలోనికి ప్రభువారు మనల్ని తెచ్చారు. ఈ 5వ నెలలో మనం ఉన్నాం. 5వ నెలను చూసే అవకాశాన్ని ప్రభువు మనకిచ్చారు. ప్రతి నెలలో మొదటి ఆదివారం ఒక వాగ్దాన సందేశాన్ని ప్రభువు దగ్గర నుండి మనం పొందుకుంటూ ఉన్నాం. సహజంగా పరిచర్యను 5 భాగాలుగా విభజించాడు పరిశుద్ధాత్ముడు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. అపోస్తలులకి అపోస్తలులు బోధిస్తాడు, ప్రవక్త బోధ చెప్తాడు, సువార్తికుడు సువార్తను ప్రకటిస్తారు, సువార్త కొరకు అనేకులను ప్రభావితం చేసే బోధ చేస్తాడు. ఇకపోతే కాపరి బోధ చేస్తారు, ఉపదేశకుడు ఉపదేశాన్ని సంఘానికి అవసరమైన టీచింగ్ ఇస్తారు. సో మనము మొట్టమొదటి ఆదివారం వినేటటువంటి ఈ వాగ్దాన సందేశం ఏదైతే ఉందో ఇది కాపరి బోధ. మనము మంచి కాపరిని కలిగి ఉన్నాం. మంచి కాపరి మాత్రమే కాదు, ఆయన గొప్ప కాపరి కూడా. మంచి కాపరి, గొప్ప కాపరి, ఈ రెండే కాదు, ఇంకా మరి ఒక ప్రాముఖ్యమైన మాట కూడా వ్రాయబడింది. ప్రధాన కాపరి. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. 3 కోణాలలో ఆయన కాపరత్వాన్ని మన మీద ఉంచుతారు. ఆయన మరి 3 దశల కాపుదలలో మనము భద్రపరచబడుతూ ఉన్నాం. కాబట్టి ఏ శత్రువు, ఏ తోడేలు మనల్ని అపహరించడానికి వీలు లేకుండానట్లుగా ప్రభు ఒక దుర్గము వంటి ప్రొటెక్షన్, బలమైన కోటగోడ వంటి ప్రొటెక్షన్ దేవుడు మనకి ఇచ్చారు. ఈరోజు మనం వినేటటువంటి ఈ సందేశం కాపరి బోధ తాలూకు సందేశం. కాబట్టి ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అని మనం మాట్లాడుకున్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ లైన్ చదువుదాం. 5వ వాక్యములో, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం 2వ లైన్. అది నేను మోషేకు తోడైయుండునట్లు మీకును తోడైయుందును. ఇక్కడ మాట్లాడేది ఎవరు అంటే ఆకాశములను భూమిని సృజించిన సృష్టికర్త, సకల జీవరాశులను భూమి మీద స్థాపించిన సృష్టికర్త, తన స్వహస్తాలతో మానవుణ్ణి నిర్మించిన నిర్మాణకుడు. ఎవరితో మాట్లాడుతున్నారు అంటే దైవజనుడును ప్రవక్తయునైన మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రవక్తయునైన మోషే గారి శిష్యుడైన యెహోషువతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, కుమారుడా యెహోషువా, నేను మోషేకు ఎలాగున తోడై ఉన్నానో అలాగుననే చెప్పండి, నీకును తోడై ఉంటాను. అప్పుడెప్పుడో మోషేకు తోడై ఉన్నాడండి, ఆ తరువాత యెహోషువకు తోడై ఉంటాను అని చెప్పాడు. యెహోషువకు కూడా తోడై ఉన్నాడు. అయితే ఆ సంగతి ఇప్పుడు మనకెందుకు అంటారేమో. ఈ వాక్యము జీవగ్రంథమైన, సజీవ గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన, దైవలేఖనమైన బైబిల్ గ్రంథమందు దేవుడు నిక్షిప్తపరిచాడు. 66 పుస్తకాలలో దేవుడు దీనిని అమర్చాడు గనుక ఈ మాట ఎప్పటికీ వ్యాలిడ్గానే ఉంటుంది. మరి అన్నటికీ కూడా ఇది ఫోర్స్లోనే ఉంటుంది, కానీ ఇన్వాలిడ్ అయిపోదు.
ఇది ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్గానే ఉంటుంది, కానీ ఇది ఎప్పటికీ కూడా వీగిపోదు దీని యొక్క శక్తి. ప్రత్యక్షపు గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనే 3 అంశభాగాలు ఉంటాయి. 3 స్థలాలు. ఆవరణములో గంగాళం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు ఉంటాయి: ధూపవేదిక, దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల. ఈ సముఖపు రొట్టెల బల్ల. ఇక అతి పరిశుద్ధ స్థలంలో సాక్ష్యపు మందసం. పరిశుద్ధ స్థలంలో ఉన్న 3 ఉపకరణాలలో ఒక ఉపకరణం సముఖపు రొట్టెల బల్ల. ఈ బల్ల మీద లేవీయులలో నుండి ప్రత్యేకించబడిన యాజకులు అనబడిన వారు ప్రతిరోజు తాజాగా రొట్టెలు, సన్నిధి రొట్టెలు చేసి అక్కడ పేర్చాలి. 2 దొంతరులుగా పేర్చాలి. ఒక్కొక్క దొంతరులో 3, 4 వాళ్ళకి తోచినన్ని పెట్టడానికి లేదు. మొత్తం 12 రొట్టెలు తయారు చేయాలి. 12 రొట్టెల్ని 2 దొంతరులుగా పేర్చాలి. ఒక దొంతర 5, ఒక దొంతర 7 పెట్టడానికి వీలు లేదు. ఒకటి 4, ఒకటి 8 పెట్టడానికి కూడా, పోనీ ఒకటి 3, ఒకటి 9 పెట్టడానికి కూడా, ఈ 12 రొట్టెలను కూడా 2 దొంతరలు సమభాగాలుగా చేయాలి. 6 రొట్టెలు ఒక దొంతర, మరి ఒక 6 రొట్టెలు. రొట్టె ఆహారము. ఆహారము జీవాహారానికి సాదృశ్యముగా ఉన్నది. ఈ రొట్టె దేనికి సూచనగా ఉన్నదంటే దేవుని వాక్యమునకు సూచనగా ఉన్నది. ఇప్పుడు దొంతర ఎట్లా ఉన్నది? 6, ఆ ప్రక్కన 6. ఏం కనబడుతుందో చెప్పండి. 6 ప్రక్కన 6 చెప్పండి. 66. అందుకే దైవజనుడైనటువంటి రాజు అయినటువంటి మార్టిన్ లూథర్ అనే భక్తుడిని దేవుడు ప్రేరేపించి పరిశుద్ధాత్మతో నింపి అపోక్రిఫాగా పిలువబడుతున్నటువంటి పుస్తకాలను ఈ 66 నుండి వేరు చేయించి ఈ 66నే సర్వోన్నతమైన దేవుని వాక్కులుగా ప్రభువు ముద్ర వేసి ఈ గ్రంథాన్ని మానవ జాతికి ఇచ్చాడు. అర్థమవుతుందండి? కాబట్టి 66 పుస్తకాలలో ఉన్న ప్రతి మాట కూడా పరలోక ముద్రితమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తూ ఉన్నానంటే, అలనాడు మోషేకు తోడై ఉన్నాను, నీకును తోడై ఉంటానని యెహోషువతో చెప్పిన ఆ ప్రభువే నిన్న నేడు నిరంతరము మారని వానిగా ఉండి ఈ పగటి వేళ ఎండవేళ అబ్రహాముతో మాట్లాడినట్లుగా ఇదిగో ఆయా నేపథ్యాలలో, ఆయా పరిస్థితుల్లో, ఆయా సిచ్యువేషన్స్లో నలిగిపోయి విరిగిపోయి ఎన్నో పరిస్థితుల మధ్య కొట్టబడి నెట్టబడి దేవుని పాదముల దగ్గరకు వచ్చి పడ్డావు కదా. ప్రభు నీతో మాట్లాడుతున్నారు మరొకసారి. కుమారుడా, కుమారి, ఈ మాటలు లైవ్ ద్వారా వింటున్న దేవుని బిడలారా, ప్రభు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉంటానని ప్రభువు మాట్లాడుతున్నారు. ప్రభువు తోడై ఉంటే ఏం జరుగుతుంది? మోషేకు అసలు ఆయన ఎట్లా తోడై ఉన్నాడో 2 మాటలు చెప్పుకొని ముగించేసుకుందాం. వెరీ షార్ట్ మెసేజ్. మోషే పుట్టే నాటికే ఇశ్రాయేలీలలో ఉన్న బాలలను చంపేటటువంటి చట్టం ఒకటి ఐగుప్తులో వచ్చింది. ఇశ్రాయేలీ బాలురందరినీ కూడా హతమారుస్తున్న వేళది. మరి ఎలాగ దాచిపెట్టారో తెలియదు, కానీ 3 నెలల పాటు మోషేని దాచిపెట్టారు. ఎక్కడ కిక్కురుమన్నా, ఎక్కడ పిల్లాడు ఏడ్చినట్లుగా స్వరం వినబడినా నేను అనుకుంటున్నాను, రాజాజ్ఞను మీరు దాస్తున్నారు కాబట్టి ఆ మగపిల్లాడినే కాకుండా వారి పేరెంట్స్ని కూడా హతమారుస్తారేమో అసలు. అయినా కానీ దేవుని ప్రణాళిక కొరకు, దేవుని చిత్తము కొరకు బాలుడైన మోషేను బహుజాగ్రత్తగా 3 నెలల పాటు దాచిపెట్టారు. ఏమో, ఒకవేళ వాళ్ళు ఉన్నటువంటి ఆ చిన్న గుడారము, దాని క్రిందన ఒక చిన్న సొరంగం లాంటిది తీసి
బాబు యొక్క స్వరం వినబడకుండా అక్కడ దాచిపెట్టారో మరి ఏం చేశారో తెలియదు, కానీ బిడ్డను అలాగా భద్రం చేస్తే ప్రభువు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి ఆ బిడ్డను 3 నెలలు స్వరము బయటికి వినకుండా ప్రభువు కాపాడారు. ఇక ఆ తరువాత బహు కష్టంగా ఉండడాన్ని బట్టి దేవుని నడిపింపులో భాగంగా ఆ బాబును ఒక జమ్ము పెట్టెలో పెట్టి దానికి కీలు పూసి నైలు నదిలో విడిచిపెట్టారు. తరువాత జరిగిన సంభవం అంతా మనకు తెలుసు. ఆ బాబును పెట్టిన జమ్ము పెట్టి అలాగున అలల మీద అలాగ వెళ్ళి ఐగుప్తు రాజుగారు, ఫరో రాజుగారి యొక్క కుమార్తెకు అది లభించడం, దానిలో ఏముందో చూస్తే బాబు ఉండటం, బాబు చూస్తే బహు సుందరుడై ఉండటం, ఆ బాబును ఆవిడ ఎంతో ఇష్టపడి ముచ్చటగా ఉన్నాడని ఇంటికి తీసుకుని వెళ్ళడం. ఆ తరువాత అద్భుతం, ఆశ్చర్యం ఏమిటో మనందరికీ తెలుసు. ఈ బిడ్డను కాస్త పెంచి ఫీడింగ్ ఇవ్వడానికి, ఈ బిడ్డ అలనా పాలనా చూసుకోవడానికి ఎవరైనా ఒక ఇశ్రాయేలీ స్త్రీని తీసుకురమ్మంటే ఆ వెళ్ళినాళ్ళు కూడా ఇక్కడికే వెళ్ళడం, ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. మోషే గారి తల్లి మోషే గారికి స్తన్యపానం ఇస్తుంది. ప్రపంచ చరిత్రలో కన్నబిడ్డకు స్తన్యపానం ఇవ్వగా జీతం ఎవరైనా ఇస్తారండి? మాట్లాడండి. అద్భుతం, ఆశ్చర్యం ఏమిటంటే మోషే గారి తల్లి స్తన్యపానం ఇస్తుంది, జీతం కూడా వస్తుంది. ఆశ్చర్య కార్యం. అలాగా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండగా మోషే గారికి తల్లి అనేక విషయాలు నేర్పిస్తుంది ఉగ్గుపాలతో. నానా ఫలానా ఫలానా నీవు ఈ విధంగా ఇక్కడికి చేర్చబడ్డావు, నేనే నీ తల్లిని, మనము ఇశ్రాయేలీలము, మనకు దేవుడు యెహోవా దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు నాన్న. మనం ఇక్కడికి బానిసలుగా వచ్చాం, మనం ఇక్కడ ఉండడానికి వీలు లేదు, మన ప్రజలందరూ విడుదల పొందాలని దేవుడు ఎంతో ప్రణాళిక చేసి పెట్టాడన్న దేవుని ప్రణాళిక అంతా చిన్న బిడ్డడికి నేర్పిస్తూ ఉంది. ఏమి నేర్పిస్తున్నాం మనం ఇళ్లలో? నాకు గడిచిన వారంలో నీట్ ఎగ్జామ్కి వెళుతున్నారండి మా పిల్లలు, ప్రార్థన చేయండి అని మెసేజ్లు వచ్చినాయి. పిల్లాడు డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలని నానా తపన పడుతున్నాం, కానీ దేవుని చిత్తము, దేవుని ప్రణాళికలో నా బిడ్డ ఏమై ఉన్నాడో, దేవుని చిత్తము ఏం జరగాలని దేవుడు ఈ బిడ్డతో ఏం చేయించాలని కోరుకుంటున్నాడు అనేటటువంటి కోణంలో ఇది నా పేరెంట్షిప్ లేదు అనే విషయంలో విచారించవలసిన అవసరం ఉన్నది. ఆ బిడ్డ నీ బిడ్డ కాకముందే దేవుని బిడ్డ కదా. దేవుడు తన బిడ్డను ఇదిగో నీవు సంతానము లేని వ్యక్తిగా ఉండకుండా నీకు ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు? ఆయన బిడ్డను ఆయన నీకు బిడ్డగా ఎందుకు ఇచ్చాడంటే ఆయన చిత్తము చేయుట కొరకు పెంచుతావని. హన్నా చేసింది ఏమిటి? ఆవిడకి ఒకప్పుడు బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే ప్రభు సన్నిధిలో పడి ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు ఒక శ్రేష్టమైన బాబునిచ్చాడు. ఇక అతన్ని మెడలో వేసుకొని చూడండి, హో నాకే బిడ్డడున్నాడని ఊరేగల. దేవుడిచ్చిన బిడ్డను ఏం చేసిందండి? మళ్ళీ దేవునికే ఇస్తే అతడు రాజులను అభిషేకించు ప్రవక్తగా మార్చబడ్డాడు. ఒక చిన్న బాబు క్యారేజీ అండి, 5 చిన్న చపాతీలు, 2 కాల్చిన చేప ముక్కలు, 2 చిన్న చేపలు. ఒక బాబు క్యారేజీ, చిన్న బాబు యొక్క ఆహారాన్ని ప్రభు చేతిలో పెట్టారు. ప్రభు అప్పటికి ఆకలితో ఉన్నారేమో. వాళ్ళందరినీ బిడలారా మీరు చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి అని వాళ్ళందరినీ కళ్ళు మూసుకోమని తిన్నారా? అసలు తింటారా అలా ప్రభువారు? 3 రోజులు వీళ్ళు వాక్యం వింటే 3 రోజులు ఆయన బోధించారు. వీళ్ళకు మించిన ఆకలితో ఆయన ఉన్నాడు, అయినా కానీ వారి ఆకలిని చూస్తున్నాడు. అదండి ఆయన స్వభావం. హల్లెలూయా. ఈ విధంగా ప్రభు చేతికి అందించినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన చేతుల్లో పెడితే ఆయన పరలోకపు తండ్రి వైపు చూపి దానిని ఆయన స్తోత్రము చేసి ఆశీర్వదించి పంచి ఇవ్వగా, ఓ పరలోకము యొక్క ధననిధి పైప్ లైన్ కనెక్ట్ అవ్వటం చేత ఏం జరిగింది? అనేకులకు పంచి ఇస్తున్నా కూడా ఓహో పెరిగిపోతుంది, ఊరతనయే కానీ తరిగిపోవడం. అది ప్రభు చేస్తే. నీ బిడ్డల్ని ఆయన చేతుల్లో పెడితే ఆయనే అమాంతంగా మింగేడు. దేవతలు
మింగేస్తాయని అక్కడక్కడ వింటున్నాం. మింగేసిందండి. మింగేకి ఏం చేస్తుంది అది? యేసయ్య మింగేయుడు. ఆయన తన చేతుల్లోనికి తీసుకొని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా పంచి ఇస్తాడు. ఇదిగో మోషే తల్లి దేవుని చేతుల్లో పెట్టింది బిడ్డని. దేవా, ఈ బిడ్డ నీ బిడ్డ, నీ కోసం జీవించాలి కొడుకా, ఐగుప్తులో నుండి మన ప్రజలను విడిపించాలని చిన్ననాడే ఉగ్గు పాలతో దేవుని చిత్తాన్ని నూరిపోసింది. ఆల్ ద పేరెంట్స్, ఫాదర్స్ అండ్ మదర్స్, ఇది మోషే జీవితంలో ఇది ఒక అద్భుతమైన పాఠం. మనము పిల్లలకు ఉగ్గు పాలతో నేర్పించాలి. బిడలారా, మన దేశం ఇండియా దేశం, మన దేశం ఇదిగో భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేక్తమైనటువంటి విధానాలలో ముందుకు వెళుతూ ఉంది. మన దేశం రక్షకుని యొద్దకు రావాలి. మన దేశపు నరకపు టంచున ఉన్నది. మన దేశము నిత్య నరకములో నుండి తప్పించబడడానికి యేసయ్య కలువరి శిలువలో రక్తయాగము చేశాడు. ఆయన నిలువెల్ల నలుగగొట్టబడ్డాడు. ఇదిగో నువ్వు డాక్టర్ అయి ప్రభు కొరకు జీవించాలి. ఇదిగో నువ్వు కలెక్టర్ అయి ప్రభు కొరకు జీవించాలి. ఇదిగో బ్యాంక్ ఆఫీసర్ అయి ప్రభు కొరకు జీవించాలి. ఇదిగో నీవు బిజినెస్ మ్యాగ్నెట్ అయి ప్రభు కొరకు జీవించాలి. 100 కోట్లు సంపాదించి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పంచభక్ష పరమాన్నాలతో విలసిల్లి విరాజిల్లి తొలతోగి డామ్మని చచ్చిపోవడానికి కాదురా కొడుకా, దేవుని రాజ్యాన్ని కట్టాలి. నశించిపోతున్న ఆత్మలను అనేకమును మనము ప్రభావితం చేసి నిత్య జీవము వైపు మళ్లించాలి. అగ్నిలో నుండి లాగినట్లుగా లాగాలని చిన్న బిడ్డలను సిద్ధం చేయాలి. మోషే తల్లి వలె. స్తోత్రం చెప్దాం. సరే, మోషే 40 ఏండ్లు ప్యాలెస్లో ఉన్నాడు. సకల విద్యలు అభ్యసించాడు. విద్యార్థులకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. నేను నిన్న మధ్యాహ్నం మన థామస్ బ్రదర్ నేను ఒక బ్యాటరీ షాప్కి వెళ్ళాం. బ్యాటరీ షాప్లో ఒక బాబు ఉన్నాడు. తమ్ముడు ఏం చదువుతున్నావంటే చదువు అయిపోయిందండి అన్నాడు. అదేలే, ఏం చదివామంటే 10th సప్లీస్ రాస్తున్నాను అన్నాడు. యాప్లీస్ అని విన్నాం కానీ సప్లీస్ ఎక్కడ వినలేదనుకున్నా నేను. అంటే ఇప్పుడు ఆపిల్ అంటున్నారు కానీ ఇదివరకు యాపిల్ ఇస్కాయ్ అనేవాళ్ళం. ఈ సప్లీస్ ఏంటబ్బా అని ఆలోచన చేస్తే నాకు మొన్న మధ్య హ్యాపీ వెర్షన్లో విన్నా. అంటే తప్పిన వాళ్ళు సప్లిమెంట్ అనేవాళ్ళం కదా, ఇప్పుడు దానికి పేరు కొంచెం మోడిఫై చేశారని అర్థమైంది. పిల్లల్ని చదువుకోమంటే చదువుకోవట్ల. మోషే గారు ఎంత కుదురు గలవాడో చూడండి. అసలు ఐగుప్తు యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు ఉన్నాయో అన్నీ చేసేసాడంట. ఎంత కుదురుగల విద్యార్థి చూడండి. చదువుకోవాలి. కాబట్టి మొన్న మన సంఘంలో నుండి ఒక బాబు నాది 10వ తరగతి అయిపోయిందని మార్కు లిస్ట్ పెట్టారు. చాలా సంతోషం. ఎప్పుడు ఆపేసాడులేండి. చదవండి, ఇంటర్మీడియట్ పూర్తి చేయండి, డిగ్రీ పూర్తి చేయండి. బీటెక్లు చేసిన వాళ్ళు కూడా సెక్యులర్గానైనా ఆర్ట్స్లోనైనా పీజీలు పిహెచ్డీలు చేయండి, ఇబ్బంది ఏమి లేదు. చదివితే మంచిది. మోషే సకల శాస్త్రములను అభ్యసించాడు. అందులో భాగంగా కరాటే, కుంగ్ఫు, జూడో కూడా వచ్చు ఆయనకి. అర్థమైందండి. ఈ లోపుగా ఒక ఉదంతం జరిగింది. ఒక ఇశ్రాయేలీయుడిని ఐగుప్తీయుడు పెట్టా కొడుతున్నాడు. సరే, కొట్టాడులే అని చూస్తుంటే కదా ఊరుకోట్ల, ఇంకా మెడ మీద అడిగేసి తొక్కే ప్రయత్నం చేస్తాడు. ముఖం మీద గుద్దుతున్నాడు, చంపేసేలాగనున్నాడు. ఇక చూసి తట్టుకోలేక ఒక్క పెట్టున లోపల ఉడికిపోయాడు. వెళ్ళి ఒక్క పంచి ఇచ్చాడండి. ఒక్క పంచికే వాడు తెలిసాడు, కింద పడి గిరిగిరి కోడి పిల్లలాగా తిరిగి చచ్చిపోవడం కాదు, అసలు ఇసుకలో కూరుకుపోయాడు. అంటే వాట్ ఏ పంచ్ దట్ వాస్. అన్నింటిలో కూడా అగ్రగామిగా ఉన్నాడేమో, ఒక్క దెబ్బగా చచ్చిపోయాడు. వెళ్ళి తలక ఇసుకలో కూరుకుపోయింది అంతే. మరి అది గమనించిన తర్వాత ఇతడు ఇశ్రాయేలీయుడని ప్రజలు గ్రహిస్తారని భయపడి ఆ చోట నుండి పారిపోయాడు. అక్కడ నుండి వెళ్ళిపోయి మిద్యానుకు వెళ్ళాడు. అక్కడ ఇత్రో అనే వ్యక్తి దగ్గర గొర్రెల మేపే పనిలో ఉండి 40 ఏండ్లు అక్కడ నలిగాడు. 40 ఏండ్లేమో ప్యాలెస్ లైఫ్, తక్కిన 40 ఏండ్లు విల్డర్నెస్ లైఫ్. చిన్న విషయం కాదు. కోలర్లు ఉన్నవాళ్ళు కోలర్ లేని చుట్టాల దగ్గరికి వెళ్ళారనుకోండి, అమ్మో ఉండలేము వెళ్ళిపోతామంటారు. ఏసీలు ఉన్నవాళ్ళు ఏసీ లేని చుట్టాలింటికి వెళ్ళారనుకోండి, అమ్మో ఉండలేకపోతున్నాం వెళ్ళిపోవాలంటారు.
మరి ఈయనది ఏసీ బెడ్, ఫారిన్ ఫుడ్. అబ్బా, అద్భుతమైనటువంటి ప్యాలెస్ ఫుడ్ తిని 40 ఏండ్లు ఒక్కసారిగా స్కేల్ పడిపోయింది. గొర్రెల కాపరులు ఎలాంటి ఫుడ్ తింటారండి? వాళ్ళకి పెద్ద పెద్ద క్యారేజీలు వస్తాయా? టిఫినీలోనేనా? చెప్పరేంటమ్మా? టిఫినీలోనే. ఇప్పుడు టిఫిన్లన్నీ 4 రకాల టిఫిన్లు, 7-8 రకాల చట్నీలు, కారపళ్ళు. వాళ్ళకి అవన్నీ ఉంటాయా? ఆ లైఫ్లోకి వెళ్ళిపోయాడు. 40 ఏండ్లు మిద్యానరణ్యంలో. అక్కడ కూడా ప్రభు అతనితో ఉన్నాడు. అసలు అక్కడే ప్రభు ఆయన్ని పొదలో ఉండి దర్శించి మాట్లాడింది. ప్రభు వెళ్ళమన్నారు. ముందు భయపడి నేను వెళ్ళలేనన్నాడు. కాదు వెళ్ళు నాన్న, నేను తోడుగా ఉంటానన్నాడు. సరే కానీ ప్రభువా, ఎవరు పంపారు నిన్ను అంటే నేనేం చెప్పాలన్నాడు. దానికి వాళ్ళు ఆశ్చర్యపడేదే ఉంది. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అంటే ఏమిటి? నాకు నేనే సాటి, నాకు సాటి అయిన వాడు వేరొకళ్ళు, మరి ఇంకెవరితో పోల్చలేనంతటి మహోన్నతుడు పంపాడని చెప్పవయ్యా. అది దాని ఒరిజినల్ ట్రూ ట్రాన్స్లేషన్. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో ఉంటే పక్క నియోజకవర్గంలో కూడా ఉంటారు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఉంటే పక్క రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి ఉంటారు. ప్రధాని మనకుంటే పక్క రాష్ట్రానికి కూడా పుతిన్ గారు అధ్యక్షుడిగా ఉంటారు. కానీ ప్రభు మోషే గారితో చెప్పమన్నారు, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఆయనను పోలిన ఇంకొకడు లేనటువంటి అంతటి మహనీయుడు నన్ను పంపాడని చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగున ప్రభు తోడై ఉన్నాడు. 40 ఏండ్లు అక్కడ పోషించాడు. 40 ఏండ్లు ప్యాలెస్లో, రాజభవనంలో, అంతఃపురంలో పోషించాడు. అక్కడి నుండి తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? మరలా ఐగుప్తుకు తీసుకొని వచ్చారు. ఈజిప్ట్ అంటారు ఐగుప్తుని ఇంగ్లీష్లో. ఈజిప్టుకు వచ్చిన తరువాత పంపమంటే వాళ్ళు ఎందుకు పంపుతారు? ప్రభు 10 రకాలైనటువంటి అద్భుతాలు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైరసెస్ వచ్చినాయి. 10 రకాల తెగుళ్ళ నడుమ ఫరో కానివ్వండి, అతని సైన్యము కానివ్వండి, అతని సలహాదారులు కానివ్వండి, ప్రజలు కానీ గజ 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 వణికిపోయారు. చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో రే బాబు పొండిరా నాయన అని వదిలేశారు. వాళ్ళంతా కూడా పస్కా గొర్రెపిల్ల వధించబడిన రాత్రి ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టి బయటకు వచ్చేసారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మోషే అనే దైవజనుడు దరిదాపుగా 25 లక్షల మందిని విడిపించిన గొప్ప నాయకుడై ఉన్నాడు. మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉంటే ఒకళ్ళిద్దరికి సద్దన్నం పెట్టడం కాదు, కొంతమంది ఆ సద్దన్నం పెట్టడానికి కూడా మనసు ఒప్పదు. లక్షల మందిని విడిపించే క్యాపబిలిటీ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈరోజు వాక్యంలో నుండి ఒక మహాద్భుతమైన ప్రత్యక్షతల్లో ఒక ప్రత్యక్షత ఏమిటంటే, మోషేకు తోడై ఉన్నట్లుగా నీకును నాకును మనకును తోడై ఉండుట ద్వారా మోషే ఎలాగున లక్షల మందిని విడిపించాడు, అలాగున లక్షలాది మందిని అగ్నిగుండము నుండి తప్పించే కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. విడిపించాడు. ఐగుప్తులో నుండి బయటకు వచ్చాడు. ప్రభు అన్నారు, నానా షార్ట్ కట్ రూట్లో వద్దు, చుట్టూ దారిని వెళ్ళండి అన్నాడు. షార్ట్ కట్ రూట్లో వెళితే కొందరు 40 రోజులు అంటున్నారు, కొందరు 12 రోజులు అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. సరే ఏదేమైనా ఒక 40 రోజులు అనుకుందాం. చుట్టూ దారిని వెళితే 40 సంవత్సరాలు పట్టింది. 40 రోజుల్లో వెళ్ళే ప్రయాణాన్ని ప్రభు అటు వద్దన్నారు, చుట్టూ దారిని వెళ్ళమని ప్రభు వారు చెప్పారు. చుట్టూ దారి. సరే చుట్టూ దారి ఆయన చెప్పిన మార్గం గుండా వెళ్ళడానికి ఉపక్రమిస్తే కదా ఎదురొచ్చిందండి. వెళ్ళగా 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 ఎర్ర సముద్రం ఎదురొచ్చేసింది. ఎర్ర సముద్రం ఆగి చూస్తే కదా వెనుక రథములు, రౌతులు, సైన్యం, ఫరో సైన్యం పరుగులెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళకి తెగులు వచ్చింది.
ఏమి తెగులది? వాళ్ళ బుద్ధికి పుట్టిన తెగులు. అరే వాళ్ళు వెళ్ళిపోతే మనకి అడిసెవరు దొక్కుతారు, పొలాలు ఎవరు చేస్తారు, ఇళ్లల్లో పనులు ఎవరు చేస్తారు, మనకు ఊడిగం బాడిగం ఎవరు చేస్తారు, ఏమైనా సరే వాళ్ళని తీసుకొద్దామంటే తీసుకొద్దామని అందరూ బయలుదేరి మళ్ళా సైన్యం అంతా కూడా ఇశ్రాయేలుని వెనక్కి తీసుకొని రావడానికి ఫరో సైన్యం బయలుదేరింది. సరే వాళ్ళు వచ్చేసరికి కదా ఇక్కడ ఒక కార్యం. ఎదర ఎర్ర సముద్రం, వెనక తెలుగులో ఏదో సామెత ఉంది, ముందు నుయ్యి వెనక గొయ్యి చందాన్ అన్నది వాళ్ళ పరిస్థితి. ఆ సమయంలో మోషే భక్తుడు చేతులెత్తి దేవుని తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు గాడ్ హ్యాస్ మర్సిఫుల్ ఆన్ దెమ్, దేవుడు వారి మీద జాలిపడ్డారు, కనికరపడ్డారు. తూర్పు గాలిని పంపి చెప్పండి సముద్రమును ఏం చేశారండి? పాయలు చేశారు. నీరు ఇటు ప్రక్కన ఒక గోడ అయిపోయింది, ఇటు ప్రక్కన ఒక గోడ అయిపోయింది. అంటే ఐస్ బ్లాక్స్ కనుక ఎలాగా గడ్డలు గడ్డలు కట్టేస్తూ నీరు గడ్డ కట్టేసింది ఆ గాలికి. ఈ మంచుగడ్డ నుండి అవతల వైపు మంచుగడ్డకు 2 కిలోమీటర్ల వెడల్పు, యువతలి ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకు 25 కిలోమీటర్ల వెడల్పు సుమారుగా. ఇజ్రాయేలీలు కేరింతలు కొడుతూ స్తోత్రనాదాలు చేస్తూ ఎర్ర సముద్రములోనికి వెళ్ళిపోయారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మేఘవాహనం మేఘస్తంభం, రాత్రి వేళేమో ఆ భయంకరమైన ఎముకలు కొరికే చలిలో అగ్నిస్తంభంగా ఉంది. ఎందుకు ఈ విషయాలు మనం మాట్లాడుకుంటున్నామంటే అక్కడ 25 లక్షల మంది ప్రజలు మోషే సారథ్యంలో నడిపించబడుతూ ఉన్నారు. వారికి మరి ఆహారం, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంకాలం డిన్నర్ ఎక్కడిది? 25 లక్షల మందికి ఎన్ని గుండెగలతో వండితే సరిపోతుంది? చాలా భయంకరమైనటువంటి ఆ ఎడారిలో ప్రతి ఉదయం సూర్యోదయం అవ్వక పూర్వమే పాళెమునందు ఆకాశము తెరవబడి పరలోక ధననిధిలో నుండి మోషే ప్రార్థనను ప్రభు ఆలకించి చెప్పండి ఏం చేస్తున్నాడండి? మన్నాను కురిపిస్తున్నాడు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నార్పితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నార్పితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నార్పితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నార్పితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. యెహోవా నీ నామము
ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ వాక్యాన్ని మనం చూస్తే కదా, కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ వాక్యం. భక్తుడు మోషే భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇలాగున: ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. చాలు చాలు. 25 లక్షల మందిని వెంట పెట్టుకున్నటువంటి మోషే భక్తుడు వీరందరిని ఎలాగ నడిపించాలి, వీరందరిని ఎలా పోషించాలని దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తున్నాడు. దేవాది దేవా యెహోవా తండ్రి, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మను. ఇశ్రాయేలీల కొరకు మోషే ప్రార్థించగా దేవుడు మన్నాను కురిపించాడు. బండరాతిలో నుండి నీళ్లను రప్పించాడు. ఒకళ్ళిద్దరు కాదు, 25 లక్షలకు పైబడిన ప్రజలు త్రాగుచున్నారు. పశువులు త్రాగుతున్నాయి, పక్షులు త్రాగుచున్నాయి. అయినా కానీ నీరు తరిగిపోవడం లేదు. ఆ జీవ జల ఓట, పరలోకపు ఓట ఇదిగో ఈ బండకు కనెక్ట్ చేయబడింది. ఆ ఓట 40 ఏండ్లు ఆగలేదు, తగ్గలేదు. జీవ జల ఓట అది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఆ విధంగా మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో ఈ వాగ్దానాన్ని కనుక ఈ పగటి వేళ క్లైమ్ చేసుకోగలిగితే, స్వాధీనపరచుకొనగలిగితే, సొంతం చేసుకోగలిగితే, నీ ద్వారానేమి నీ బిడ్డల ద్వారానేమి, ఒకళ్ళిద్దరు కాదు, మోషే భక్తుని ద్వారా ఎంతమంది పోషించబడ్డారండి? 25 లక్షల మంది ఫీడ్ చేయబడతా ఉన్నారు. అనేకులు నిన్ను బట్టి ఆశీర్వదించబడబోతా ఉన్నారు. మోషే భక్తుని ద్వారా 25 లక్షల మంది విడిపించబడ్డారు, ఆహారంతో తృప్తిపరచబడుతున్నారు. చూడండి, వారికి పగటి వేళ ఎండ దెబ్బ తగలడం లేదు, రాత్రి వేళ వెన్నెల దెబ్బ తగలడం లేదు, వారి వస్త్రాలు మాసిపోవడం లేదు, వారి చెప్పులు అరిగిపోవడం లేదు, వారి కాలి సత్తువ తగ్గటం లేదు. ఎందుకంటే సప్లిమెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. ఆదాము మొదలుకొని నేటి వరకును మోషే భక్తునితో తోడై ఉన్న దేవుడు మోషే గారి జీవితంలో చేసినటువంటి మహాశ్చర్య కార్యాలు, భీకర కార్యాలు ఏ మనుష్యుని ద్వారా జరిగి ఉండలేదు. ఎంతటి అద్భుతం అండి ఇది! 40 ఏండ్లు 25 లక్షలకు పైబడిన ప్రజానీకానికి ప్రతిరోజు ఆహారం రావడమా? అది ఎక్కడో ఓ వంటశాలలో ప్రిపేర్ చేసి కాదు సుమా, ఆకాశమను మంచి ధననిధిలో నుండి. చెప్పండి అందరు, ఎక్కడి నుండి అండి? ఆకాశమనే మంచి ధననిధిలో నుండి మోషే ప్రార్థన ద్వారా దేవుడు తన ప్రజలను ఫీడ్ చేశాడు, పోషించాడు. నీళ్ల కోసం రకరకాలైనటువంటి పైప్ లైన్స్ మనం వేస్తున్నాం. అసలు పైప్ లైన్ సిస్టమ్ మొట్టమొదటిగా భూమి మీద స్థాపించిందే ప్రభు అయిన దేవుడు. పరలోక ధననిధిలో నుండి వారిని వెంబడిస్తున్న బండకు ఒక పైప్ లైన్ వేశాడు. ఇదేమి ఎక్స్ట్రాడినరీగా నేను వ్యాఖ్యానించడం లేదు. ఆత్మలోకములో పరలోక ధననిధిలో నుండి ఒక పైప్ లైన్ వేశాడు. ఆ పైప్ లైన్లో నుండి ఆ బండలోనికి నీరు వచ్చి బండలో నుండి
నీరు ప్రజలకు అందించబడింది. వాట్ ఎ గాడ్ వి హ్యావ్, వాట్ ఎ మిరాక్యులస్ గాడ్ వి హ్యావ్. ఎంతటి మహాద్భుతమైన దేవుని మనము కలిగి ఉన్నాం. ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏమిటో మరొకసారి అందరూ ఈ మాట పలుకుదాం. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నేను 1 2 3 అంటాను, మీరందరూ ముక్త కంఠంతో చెప్పే ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. ఎలా తోడై ఉంటారండి? మోషేకు తోడై ఉంటే ఎంతమందికి ఉపయోగపడ్డాడు మోషే? లక్షలాది మందికి ఆశీర్వాదకరమైంది ఆ జీవితం. దేవుడు మనల్ని కూడా అట్టి కృపలతో నింపి నడిపించి దీవించి బలపరచునుగాక. ఇక్కడ ఈ మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ఆయా చోట్ల నుండి ప్రభు పాద సన్నిధికి వచ్చిన దేవుని బిడలారా, మోషే భక్తునికి ఎలాగున ప్రభు తోడై ఉండి లక్షలాది మందిని ఐగుప్తు చెర నుండి, బానిసత్వము నుండి విడిపించి కనాను అనబడినటువంటి దేవుని యొక్క ప్రామిస్ ల్యాండ్లోనికి, వాగ్దాన దేశంలోనికి చేర్పించడానికి మోషేను వాడుకున్నాడో, అలాగుననే అపవాది యొక్క బంధకములు, అపవాది యొక్క సంకెళ్ళనబడిన లోకమనేది ఐగుప్తులో నుండి వందలు కాదు, వేలు కాదు, లక్షల సంఖ్యలో ఆత్మలను విడిపించి నిత్య జీవం అనబడినటువంటి పరమ కణానికి చేర్పించేలాగున ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మిమ్మను మీ బిడ్డలను మనందరినీ ఆయన తన కృపలతో నింపి అభిషేకించి వాడుకొనుగాక. మోషే గారి మీద ఉంచిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పొదలో నుండి మోషేను దర్శించిన దేవుడే మనల్ని దర్శించునుగాక. ఓ చేతి కర్రనిచ్చి అభిషేకం ఇచ్చిన ప్రభువే తన ఆత్మాభిషేకం అనే చేతి కర్రను మనకు అనుగ్రహించునుగాక. ఈ కడవరి దినాలలో ఆయన అభిషేకం మనతో ఉండునుగాక. ఇండియా దేశమున అగ్నిగుండము నుండి తప్పించే పనిలో మనము మోషే వలె వినియోగించబడదుముగాక. ఆంధ్ర రాష్ట్రమున అగ్నిగుండము నుండి తప్పించే పనిలో మనము మోషే వలె వినియోగించబడదుముగాక. నీవు నీ బిడ్డలు ఈ పనిలో నిమగ్నమైందురుగాక. నీవు నీ మనవ సంతానం ఈ పనిలో నిమగ్నమైండునుగాక. నీ గర్భవాసమున పుట్టిన బిడ్డలు బలవంతుడైన దేవుని చేతిలో బాణములుగా వినియోగించబడుదురుగాక. ఆయన చేత వాడబడుదురుగాక. ఆయన కృప దిగివచ్చునుగాక. మోషేని ఒక బలమైన ఆయుధంగా, సాధనంగా దేవుడు వాడుకొనినట్లుగా నిన్ను నీ బిడ్డల్ని దేవుడు అలాగ వాడుకొనుగాక. మనల్ని, మన కుటుంబాలని దేవుడు అలా వాడుకొనుగాక. ఇక్కడ నుండి ఒక తరము లేచునుగాక. ఒక జనరేషన్ రైజ్ అప్పగునుగాక. ఇండియా నలుమూలలకు వెళ్ళునుగాక. ఆసియా ఖండమునకు వ్యాపించునుగాక. ప్రపంచ నలుమూలలకు విస్తరించునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి, చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ బిడ్డలు ప్రయోజకులవ్వాలి. దేవుని చేతి బాణముగా మార్చబడాలి. వారు వందలు కాదు, వేలు కాదు, లక్షల మందికి ప్రయోజకులవ్వాలి వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప 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 కలుగునుగాక రాజా. ఓ రిమా శాందల రబ సేఖేని అంతరబ. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రభు వైపు చూద్దాం. ఓ ప్రభు, నా గర్భవాసాన్ని పుట్టిన నా బిడ్డల్ని మోషే వలె వాడుకో ప్రభు. మోషేకి తోడై ఉన్నట్లుగా నా బిడ్డలకు తోడై ఉండండి ప్రభు. ఇదిగో ప్రభు, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు ప్రభు, 146 కోట్ల మందితో నింపబడిన మా ఇండియా దేశం ప్రభు అగ్నిగుండపు టంచునున్నది ప్రభు. ఇదిగో ప్రాణం పోసిన వారెవరో తెలియకుండా ఉన్నారు ప్రభు. రకరకాలైన వాటికి ఆకర్షించబడి ఆ వరదలో కొట్టుకుపోతున్నారు. కానీ ప్రభు, సృష్టికర్త చుట్టూ తిరగాలన్న అవగాహన లేని ప్రజలుగా నా దేశం ఉన్నది ప్రభు. ఇక్కడ నుండి మోషేలు లేచుదురుగాక. యవనస్తుల్లో నుండి మోషేలను దేవుడు లేవనెత్తునుగాక. మన సంఘంలో ఉన్న స్కూల్ ఏజ్ చిల్డ్రన్లో నుండి మోషేలను దేవుడు లేవనెత్తునుగాక. బాలికల్లో నుండి మోషే వంటి వెనుకలను దేవుడు లేవనెత్తునుగాక. లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిన వారిని దేవుడు లేవనెత్తునుగాక. చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. దేవుడు నిన్ను కూడా అలా వాడుకోవాలని ఆశ కలిగితే నిలువ మోకాళ్ళ మీదకి రండి. స్వరమెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించండి. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప నా బిడ్డల్ని నాయన
ఏదో రూపాయి సంపాదించి, ఏదో 4 భవనాలు కట్టుకొని, ఏదో 4 కోట్లు కూడబెట్టి అంతటితో సరిపెట్టుకోవడం కాదు. నా ఇండియా దేశాన్ని అగ్నిగుండం నుండి తప్పించడానికి నా బిడ్డలు ప్రయోజకులవ్వాలి ప్రభువా. నా ఆంధ్ర ప్రజల అగ్నిగుండము నుండి తప్పించబడడానికి నా బిడ్డలు నాయకులవ్వాలి యేసయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఒక లీడర్షిప్ జనరేషన్ రైజప్ కావాలి. అన్ని సెక్టార్లలో దేవుని బిడ్డలు లీడర్షిప్లో ఉండనట్లుగా కృపా కార్యం జరగాలి. మోషేని పిలిచిన ప్రభు ఈ పగటి వేళ ఇక్కడ నిలిచి ఉన్నాడు. మోషేని పిలిచి అభిషేకించిన ప్రభువే పదలో నుండి మాట్లాడి, ఇదిగో ఐగుప్తుకు వెళ్ళు, ఫరో ఎదుట నిలవబడమని చెప్పిన ప్రభువే ఈ పగటి వేళ ఇక్కడ నిలుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాయకులను ఏర్పాటు చేసే దేవుడు ఆయన, అభిషేకించే దేవుడు. మోషే బానిస బిడ్డ, మోషే సామాన్యుడు, మోషే చిన్ననాడే మరణానికి అప్పగించబడవలసిన వాడు. మోషేని కాపాడిన దేవుడు నిన్ను నీ బిడ్డల్ని కాపాడుతానంటున్నాడు. మోషేని ప్యాలెస్లో భద్రపరిచిన ప్రభువే మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరిగా ఆయన నీ బిడ్డల్ని భద్రపరుస్తానంటున్నాడు. మోషేని మిద్యాన్ అరణ్యంలో 40 ఏండ్లు అనేక శ్రమల సుడిగుండంలో సిద్ధపరిచిన ప్రభువే తర్ఫీదిచ్చి ఏలికలుగా ఉండనట్లుగా సిద్ధపరుస్తానంటున్నాడు. చేతులు పైకెత్తండి. ప్రభా, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రభా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ అనుగ్రహం కావాలి, నీ కృప కావాలి. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడయ్యుందును. మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడయ్యుందునని ఈ పగటి వేళ ఇదిగో మే నెల 5వ తారీఖు మొదటి పునరుద్ధాన దినమందు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటను నమ్ము దేవుని బిడ్డ. ఇదిగో కటిక పేదరికమా, అప్పుల ఊబిలో కూరుకుపోయావా, ఇదిగో నిన్ను చేయి పట్టి నడిపిస్తానంటున్నాడు. బానిస కుటుంబం, మరణం తప్ప వేరొక శరణ్యం లేదు. కలుగులో దాక్కున్నారు. కలుగులో దాక్కున్న అనుభవం మోషేది. రాజునుగా చేస్తున్నాడు. ఇక్కడ సైన్యము ముందు నడిపిస్తున్నాడు. నీ బిడ్డలు వందలం ఎక్కబోతున్నారు. దేవుని బిడ్డ, అణిచివేయబడ్డావేమో, త్రోసివేయబడ్డావేమో, చిన్న చూపు చూడబడ్డావేమో. మోషే దేవుడి పగటి వేళ తన ప్రజల మధ్యకు దిగి వచ్చిన గడియ ఇది. మోషేకి తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉంటానని చెప్పిన మాటను చేతులు పైకెత్తి కన్నులు మూసి ప్రభు వైపు చూస్తూ హల్లెలూయా, 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 హల్లెలూయా. హిరామా సిఖాలరా బరా శాందేరేరే లేహిని ఆంతురబా సిఖారా బరా 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 రూధా. స్వరమెత్తాలి, స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. నా బిడ్డల్ని విడిచిపెట్టొద్దయ్యా. చెదిరిపోయి ఉన్నారేమో ఒకవేళ బిడ్డలు, తప్పిపోయి ఉన్నారేమో ఒక బిడ్డలు. ప్రభువు వాళ్ళని లాక్కొచ్చేయబోతున్నాడు. స్వరంతో మాట్లాడమని అడుగు. గాలమేసి లాక్కరమను, వలేసి పట్టేయమను. ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ప్రభు వారిని తోడుకు రాబోతున్నాడు. నిన్ను ఉన్నత స్థానంలో ఉంచబోతున్నాడు నీ ప్రభువు. నిన్ను అందలమెక్కించబోతున్నాడు నా ప్రభువు. నీ బిడ్డల్ని కృపతో నింపబోతున్నాడు నా ప్రభువు. స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. మోషేకి తోడై ఉన్న ప్రభువే నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. హల్బారాసి ఖనరబ హోల్దరమసి కిరియాంతురబరియాంతలరబర రీఫా షిఖాతిరమ మమ 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 రిబాల రమసందరబ లేహిని ఆంతురబర శిబిరి ఆంతల కార్దమాసియా హో రిబీషబల్బరా హస్సఖాందరబర. ఓ ఎవరి బిడ్డలు ప్రార్థించండి. ఉన్నత స్థానాల్లో ప్రభు ఉంచబోతున్నాడు. లీడర్షిప్లో ప్రభు ఉంచబోతున్నాడు. ఎవరి బిడ్డలు ప్రార్థించండి. సీఓలుగా దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థించండి. ఓ హల్లెలూయా. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ జడ్జిలుగా దేవుడు చేయబోతున్నాడు. అన్ని సెక్టార్లలో తలగల స్థానాలలో దేవుడు ఉంచబోతున్నాడు. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఇదిగో మే నెల, ఇదిగో 2024 మే నెల
ఒక బ్రిడ్జ్గా దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, నీ శాపము నుండి ఆశీర్వాదములోనికి, నీ పేదరికములో నుండి దీవెనలోనికి, నీ అనారోగ్యము నుండి ఆరోగ్యములోనికి ఈ నెలను దేవుడు ఒక బ్రిడ్జ్ వలె చేయబోతున్నాడు. నీ నోటి నిండా దేవుడు నవ్వుంచబోతున్నాడు. ఒక సమాధానాత్మను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక కృపను దేవుడు కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా.